నవంబర్ 26 దేవుని వాక్య ధ్యానం. నక్షత్రము యాకోబులో ఉదయించును. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మొదటిగా మీ అందరికీ అడ్వెంట్ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమస్త మానవాళి పాపములను పరిహరించుటకు ఆయన ఈ లోకంలో ఉద్భవించినాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు కనుక ఆయనకి యేసు అనే పేరుని పెట్టడం మనం గమనిస్తాం. అలాంటి యేసు ప్రభుల వారిని మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈ అడ్వెంట్ కాలం మీ అందరికీ ఆశీర్వదకరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం గమనించాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభుల వారి వంశావళిని మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఉద్భవించడానికి అనేకమైన దారులను, అనేక రకాలైనటువంటి పరిస్థితులను ఆయన ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే యాకోబు వంశములో ఆయన జన్మించటం మనం చూస్తూ ఉన్నాం. యాకోబు అనేటువంటి ఈ అద్భుతమైన మాట మోసగాడిగా యాకోబుని మనం గమనిస్తాం. అయితే మోసగాడైనటువంటి యాకోబు, అతని జీవితం ఎప్పుడు ఎక్కడ అస్తమయం అవుతుందో తెలియనటువంటి పరిస్థితులలో దేవుడు యాకోబును ఇశ్రాయేలీయులుగా మార్చాడు. అది వాని యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనా బలం వలన జరిగినట్టుగా మనం గమనిస్తాం. అలాంటి ఇశ్రాయేలు అనబడిన యాకోబు జీవితం నక్షత్రం ఉదయించడానికి కారణంగా మారింది. ఎప్పుడైతే తన జీవితాన్ని తను దేవునికి సమర్పించుకొని తను చేసిన తప్పును గమనించుకొని దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడానికి ప్రభు పాదాల యొద్ద రాత్రంతా గడిపాడో తన జీవితం యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మార్చబడింది. అనగా ఇశ్రాయేలు అనేటువంటి ఈ శబ్దము దేవునితో పోరాడి గెలిచావు. ఇశ్రాయేలు అనేటువంటి మాట అతడు స్వయం ప్రకాశంగా ఉన్నాడు, గెలుపుకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాంటి నక్షత్రం యాకోబులో ఉదయించటానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు. యాకోబు వంశం ఏ విధముగా కూడా అది ముగిసిపోదు. యాకోబు వంశంలో నుండి యేసు స్వామి అనబడిన గొప్ప నక్షత్రం ఉద్భవిస్తుంది అనే విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు ప్రభు జననించడానికి ముందే ఒక ప్రవచనాన్ని అందించటం మనం గమనిస్తాం. దీనిని మన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక జీవితానికి మనం అన్వయించుకోవడానికి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే, మన జీవితంలో ఒకవేళ ఉదయించుటకు ఏమీ లేదు, అస్తమయమయ్యేటువంటి జీవితం నాలో ఉంది అని నువ్వు బాధపడుతున్నావేమో, ప్రభు అంటున్నాడు, ఉదయిస్తుంది. మరలా నీకు ఒక నక్షత్రం ఉదయిస్తుంది, అనగా స్వయం ప్రకాశకం. నిన్ను నీవు ప్రకాశింపజేసుకునే శక్తివంతునిగా దేవుడు నిన్ను చేయబోతావన్నాడు. అలా అవటానికి నీవు యాకోబు వలె దేవుని యొద్ద నిన్ను నీవు సమర్పించుకోవాలి. అప్పుడే ప్రభువు ఒక నక్షత్రాన్ని ఉదయించే స్థితిని నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. అతి కృప భాగ్యము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశీర్వాదానికి కారణభూతుడా, నీ బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీములతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమెన్.